హలో అండి, వెల్కమ్ టు ఉదయదేవ్ ప్రాపర్టీస్. మనం ఈ వీడియోలో ఒక అద్భుతమైన ఇల్లుని చూడబోతున్నామండి. ఎందుకంటే ఈ హౌస్ వచ్చేసి మనకి 30x50 సైజులో నార్త్ ఫేసింగ్లో విత్ లిఫ్ట్ ఆప్షన్ తోటి G+1 హౌస్ ఉంది. చూస్తున్నారు కదా, ఇది గ్రౌండ్ ఫ్లోర్, ఇది ఫస్ట్ ఫ్లోర్. కంప్లీట్గా ఇది హౌస్ అండి. మీకు పైనుంచి కింద చూపిస్తున్నాను. మనకి ఫైనల్ స్టేజ్లో ఉంది. ఒక 1 మంత్ వర్క్ ఉందండి. ఇది ఇప్పుడు ప్రజెంట్ ఫ్లోరింగ్ వర్క్ నడుస్తుంది. 30x50 సైజులో నార్త్ ఫేసింగ్లో ఉన్న ఎక్సలెంట్ హౌస్ ఇది. చూస్తున్నారు కదా, ఫైనల్గా మనకు ఇలాంటి హౌస్ ఉంది కదండి, దీనికన్నా మంచిగా వస్తుంది, ఇంకా ఎక్సలెంట్గా వస్తుంది. మనకి ఫైనల్ అవుట్కమ్ సూపర్గా ఉంటుంది. మనకి దీంట్లో ఇంకా బెస్ట్ ఆప్షన్ ఏంటంటే లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఇచ్చారు మనకి. ఓకే, లిఫ్ట్ ప్రొవిజన్ తోటి పర్ఫెక్ట్గా డిజైన్ చేసిన 167 స్క్వేర్ యార్డ్స్ హౌస్ నార్త్ ఫేసింగ్ బోడుప్పల్లో ఉందండి. బోడుప్పల్లో బంగారు మైసమ్మ గుడికి నిజంగానే చాలా దగ్గరగా ఉంటుంది. మనం లోపలికి వెళ్దాం. మనకి గ్రౌండ్ ఫ్లోర్లో 2 BHK ఉంటుందండి, ఫస్ట్ ఫ్లోర్లో కూడా 2 BHK ఉంటుంది. మనకు ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళిన తర్వాత మీకు ఏరియా ఎలా ఉంటుంది ఏందని మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఫస్ట్ లోపలికి వెళ్దాం మనం. సో మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మంచి వీడియోస్ ఇలాంటివి ఇంకా నేను మీ ముందుకు తీసుకొస్తాను, నాకు సపోర్ట్ చేయండి. ఓకేనా. ఇప్పుడు మనము గ్రౌండ్ ఫ్లోర్లో చూస్తున్నాం. ఇది పార్కింగ్ ఏరియా చూడండి, చాలా వైడ్గా ఉంది పార్కింగ్ ఏరియా. అబ్జర్వ్ చేసి అట్లీస్ట్ ఒక 12 feet వరకు ఉంటుంది. అంటే ఒక పెద్ద కార్ ఈజీగా పడుతుంది విడ్త్ సైజ్లో. అండ్ లెంత్ అయితే ఈజీగా ఒక 20+ ఉంటుంది. మనకి పెద్ద కార్ కంఫర్టబుల్గా పడుతుంది. ఇన్నోవా సైజ్ కారు 15 feet ఉంటుంది, ఈజీగా పడుతుంది మనకి. అండ్ ఇక్కడ మనకి ఇది బోర్ పాయింట్ ఉంటుందండి, వాటర్ సంప్ కూడా ఇక్కడ ఉంటుంది. అండ్ హౌస్ చుట్టూ కూడా మనకి సెట్ బ్యాక్ ఇస్తారు, మన ఈజీగా ఒక మనిషి చుట్టూ తిరిగి రావచ్చు. అండ్ ఇక్కడ మనకి లిఫ్ట్ ప్రొవిజన్ ఇచ్చారు. ఓకే, ఇది మొత్తం పార్కింగ్ ఏరియా. మనకి ఇది మెయిన్ డోర్. మనకి మెయిన్ డోర్ టేక్ వుడ్ ఫ్రేమ్ ఇచ్చారండి, టేక్ వుడ్ డోర్ వస్తుంది. మనకి చుట్టూ టైల్స్ వస్తాయి, ఇక్కడ వరకు టైల్స్ వస్తాయి, అందుకే దీన్ని ఇలాగే ఉంచారు. టైల్స్ వేసిన తర్వాత లుక్ అయితే అద్దరిపోద్దండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఫినిషింగ్ లుక్ ఫెంటాస్టిక్ ఉంటుంది మనకి. కానీ ఇలా చూపిస్తున్నాను, ఇలానే ఉంటుందని కదా, చాలా బాగా వస్తుంది. లోపలికి వెళ్దాం మనం. 2 BHK ఫ్లోరింగ్ వర్క్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా బేసిక్గా బయట ఇంకా లపం వర్క్స్ అవి ఉన్నాయి. మోస్ట్లీ మనకు 1 month నుంచి 45 daysలో వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది, ఆ విధంగా ఉంది. సో ఇలా వస్తే ఇది హాల్ అండి. మనకి మొత్తం ఫ్లోరింగ్ కంప్లీట్ అయిపోయింది. ఫ్లోరింగ్కి మార్బుల్ వేశారు, ఇంకా క్లీనింగ్ వర్క్ ఉంది. క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఫినిషింగ్ చేస్తే మనకు షైనింగ్ వస్తుందండి మార్బుల్కి. అక్కడ మనకు టీవీ యూనిట్ వచ్చింది, అక్కడ ఒక వాష్ బేసిన్ ఉంటుంది, పైన లో రూఫ్ వచ్చింది. అండ్ ఈ విధంగా మనకి ఫాల్ సీలింగ్ని డిజైన్ చేశారు. లోపల లైట్స్ వస్తాయి. ఓకేనా. ఇక్కడ కొంచెం షెల్ఫ్స్ ఇచ్చారండి. అండ్ ఈస్ట్ సైడ్కి మనకి పెద్ద విండో ఇచ్చారు. ఇలా UPVC విండోస్ విత్ గ్రిల్స్ వస్తాయండి. ఇలా వచ్చేస్తే ఇక్కడ మనకి పూజ గది ఇచ్చారు, మొత్తం టైల్స్ వస్తాయండి. ఇక్కడ కూడా కిచెన్ కూడా ఫ్లోరింగ్ వర్క్ కంప్లీట్ అయిపోయింది. ఇది కిచెన్ చూడండి, షెల్ఫ్స్ ఎలా ఇచ్చారు, చాలా బాగా ఇచ్చారు షెల్ఫ్స్. సో ఇక్కడ మొత్తం గ్రానైట్ ప్లాట్ఫామ్ ఇచ్చారు మనకి. ఇక్కడ సింక్ వస్తుంది, వెంటిలేషన్ కోసం విండోస్ ఇచ్చారు, ఎగ్జాస్ట్ హోల్స్ ఇచ్చారు. అండ్ ఫాల్ సీలింగ్ వర్క్ కూడా అయింది. ఈ విధంగా మనకి కిచెన్ ఉంటుంది. ఇక్కడ కింద కూడా 2 bedrooms. ఫస్ట్ మీకు మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తాను. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. మార్బుల్ ఫ్లోరింగ్ తోటి పెద్ద విండో ఇచ్చారండి, వెంటిలేషన్ ఎక్సలెంట్గా ఉంది. అండ్ ఇక్కడ మనకి షెల్ఫ్స్ ఇచ్చారు. ఫాల్ సీలింగ్ ఈ విధంగా ఉంటుంది. లోపల కూడా లైట్స్ వస్తాయి మనకి, చాలా బాగుంటుంది ఫైనల్ అవుట్కమ్ మనకి. అండ్ ఇక్కడ మనకి అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుంది. WPC డోర్ అండి. ఓకే, అండ్ వాష్రూమ్లో కూడా మనకి ఫాల్ సీలింగ్ వేస్తారు. ఇలా నేను ఈ హౌస్ని కన్స్ట్రక్షన్ స్టేజ్ నుంచి కవర్ చేస్తున్నానండి. మొత్తం చూస్తున్నాను, బ్రిక్స్ కానివ్వండి, కన్స్ట్రక్షన్ కానివ్వండి, నిజంగా ఎక్కడ డస్ట్ వాడలేదు. నేను రియల్గా చూశాను. ఫ్లోరింగ్కి మాత్రం మోస్ట్లీ ఎక్కడైనా సరే డస్ట్ వాడతారు. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇక్కడ షెల్ఫ్స్ ఉన్నాయండి, వెంటిలేషన్ కోసం విండో, అక్కడ సబ్జాలు వచ్చాయి. ఇది ఫాల్ సీలింగ్ ఉంటుంది. ఇక్కడ అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు. ఓకే, సో ఈ విధంగా మనకి గ్రౌండ్ ఫ్లోర్ ఉంటుందండి. మనకి ఇక్కడ యూటిలిటీ ఏరియా ఎక్కడ వస్తుంది అంటే ఇటు వస్తుంది. ఈస్ట్ సైడ్కి యూటిలిటీ ఏరియా వస్తుంది. అక్కడ చాలా వైడ్గా వచ్చిందండి. మనకి అట్లీస్ట్ ఒక 4 feet వరకు గ్యాప్ వదిలిపెట్టారు, చాలా బాగుంది. అండ్ హౌస్ చుట్టూ కూడా తిరిగి రావచ్చు మనకు కంఫర్టబుల్గా. సో ఈ విధంగా మనకి గ్రౌండ్ ఫ్లోర్ ఉంటుందండి. ఈ హౌస్ అనేది మంచి కాలనీలో ఉంటుంది. పైకి ఇలాగ చూపిస్తాను మీకు కాలనీ ఎలా ఉంటుంది అనేది. విత్ లిఫ్ట్ ఆప్షన్ తోటి. ప్రజెంట్ కొందరు లిఫ్ట్ కంపల్సరీ అని అడుగుతున్నారు, అలా కూడా ఇచ్చారు దీంట్లో. ఇది ఫస్ట్ ఫ్లోర్ సిట్అవుట్ ఏరియా. ఈ ప్రజెంట్ ఏదైతే నేను హౌస్ చూపిస్తున్నది, ఇక్కడ ఒక్క ప్లాట్ కూడా ఖాళీ లేదు, మొత్తం కన్స్ట్రక్షన్స్ అయిపోయి ఉన్నాయి, అన్ని హౌసెస్ అయిపోయి ఉన్నాయి. ఇక్కడ చూడండి,
చుట్టూ హౌసెస్ మధ్యలో ఒక కొత్త ఇల్లు. ఓకే, ఇక్కడ ఫాల్ సీలింగ్ చూడండి, చాలా బాగుంటుంది. ఇది మనకి ఫస్ట్ ఫ్లోర్లో మెయిన్ డోర్ అండి. టేక్వుడ్ డోరు, టేక్వుడ్ ఫ్రేమ్, మొత్తం ఇవన్నీ టైల్స్ వస్తాయి. ఇక్కడ మనకి ఇది లిఫ్ట్ ఆప్షన్. ఓకే, ఫస్ట్ ఈస్ట్ సైడ్కి సెట్ బ్యాక్ చూపిస్తాను మీకు. ఇది ఈస్ట్ సైడ్ సెట్ బ్యాక్. అక్కడ ఒక వాష్రూమ్ ఇచ్చారు, ఈ సైడ్ డోర్ ఇచ్చారు, యూటిలిటీ స్పేస్ ఉంటుంది. ఓకేనా, ఇలా మొత్తం మన గ్రానైట్ తోటి ఫ్లోరింగ్ కవర్ చేస్తారు. ఇలా లోపలికి ఎంట్రీ అయితే మనకి ఎల్ షేప్లో హాల్ వస్తుంది ఇలా. ఓకే, సో ఇది ఫాల్ సీలింగ్. మన వెంటిలేషన్ కోసం విండోస్ ఇచ్చారు మంచిగా. ఇక్కడ టీవీ యూనిట్ వస్తుందండి, మనకు నచ్చినట్టుగా, అంటే ఎంత పెద్ద కావాలంటే అంత పెద్ద పెట్టుకోవచ్చు టీవీ. సో ఇలా ఫాల్ సీలింగ్ ఉంటుంది ఇక్కడ వరకు. అండ్ ఇది ఒకటి, ఇది పొడుగా ఇక్కడ నుంచి అక్కడ వరకు ఇలా ఫాల్ సీలింగ్ ఇచ్చారు. ఇక్కడ షెల్ఫ్స్ ఉంటాయి ఇలా. అక్కడ ఒక వాష్ బేసిన్ ఇస్తారు. సో ఇలా వచ్చేస్తే మనకి ఇక్కడ కిచెన్ పక్కన దేవుడి గది చూస్తున్నారు కదా, ఏ విధంగా ఉంటుందని. అన్ని టైల్స్ చేస్తారు. ఫ్లోరింగ్ వర్క్ కంప్లీట్ అయిపోయింది, టైలింగ్ వర్క్ ఉంది. కంటిన్యూస్గా చేస్తే చెప్పాను కదా, 40-45 డేస్లో మొత్తం వర్క్ కంప్లీట్ అయిపోతుంది. సేమ్ కింద ఎట్లుందో పైన అట్లా ఉంది కిచెన్. కాకపోతే కిందతో కంపేర్ చేస్తే పైన చాలా స్పేషియస్ వచ్చింది కిచెన్. చూడండి, యూ షేప్లో ఉంది. 4-5 కూడా కంఫర్టబుల్గా ఇక్కడ వర్క్ చేసుకోవచ్చు. మన ఫ్యామిలీ వాళ్ళు వచ్చిన గ్యాదరింగ్ అయినా మనకి కంజెస్టెడ్, కిచెన్లో కూడా కంజెస్ట్ అనే ఫీలింగ్ రాదు. అంత మంచిగా ప్లాన్ చేసి పెడుతున్నారు. వెంటిలేషన్ కోసం విండోస్ ప్రొవిజన్స్ మంచిగా ఇచ్చారు. ఇలాంటి టైంలోనే మనకు వెంటిలేషన్ ఎక్సలెంట్గా ఉంది. సో డే టైంలో షూట్ చేస్తున్నాను నేను. చూడండి, వెంటిలేషన్ సూపర్గా ఉంది హౌస్కి. ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా వచ్చిందండి. మన కింగ్ సైజ్ బెడ్ వేసినా కానీ కంఫర్టబుల్గా ఉంటుంది. వెంటిలేషన్ కోసం ఇలా విండో, ఇలా ఫాల్ సీలింగ్ ఇచ్చారు. ఇక్కడ షెల్ఫ్స్, అండ్ ఇది అటాచ్డ్ వాష్రూమ్. ఓకే, ఇలా వచ్చేస్తే దీనికి ఎగ్జాక్ట్ ఆపోజిట్లో చిల్డ్రన్స్ బెడ్రూమ్. అన్ని ఫ్లష్ షటర్ డోర్స్ వస్తాయండి బెడ్రూమ్స్కి. మెయిన్ డోర్స్కి మాత్రం టేక్వుడ్ డోర్స్ వస్తాయి. ఇది చూడండి, చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చాలా బాగుంది. ఇక్కడ షెల్ఫ్స్ ఇచ్చారు, వెంటిలేషన్ కోసం విండో, అండ్ దీనికి కూడా ఇక్కడ అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు. ఓకే, చూపిస్తాను మీకు. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు చాలా మంచిగా ఉందండి, మంచి సైజులో ఉంది. కంప్లీట్ అయిపోతే ఒక లుక్ వస్తుంది, అందుకే నేను షార్ట్గా చూపిస్తున్నాను. అండ్ ఇలా వచ్చేస్తే ఇది ఫాల్ సీలింగ్, అక్కడ లో రూఫ్ ఇచ్చారు. ఈ విధంగా మనకి 167 స్క్వేర్ యార్డ్స్లో 30x50 సైజులో బోడుపల్లో ఒక మంచి లొకాలిటీలో ప్రైమ్ లొకేషన్లో మనకి హౌస్ అవైలబుల్గా ఉందండి, విత్ లిఫ్ట్ ప్రొవిజన్. ఎవరైనా సరే కంపల్సరీగా మాకు లిఫ్ట్ ప్రొవిజన్ కావాలి అని అనుకున్న వాళ్ళకి ఇది చాలా 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 బెటర్ ఆప్షన్ అండి. చాలా బాగుంటుంది, రావచ్చు, చూడొచ్చు, చాలా బెస్ట్ ఆప్షన్. ఓకే, అండ్ మీరు ఎవరైనా ఇలాంటి హౌస్ కోసం చూస్తున్నట్లయితే ప్లీజ్ స్క్రీన్ మీద అనిపిస్తున్న నెంబర్ కాల్ చేయండి, వచ్చి ఒకసారి ప్రాపర్టీని చూడండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో కూడా ఇలాంటి హౌస్ కోసం ఎవరైనా చూస్తున్నట్లయితే వాళ్ళకి వీడియోలు షేర్ చేయండి. రియల్లీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బై బై, టేక్ కేర్.